హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ హర్షిత్రి. అయితే మీకు ఇప్పుడు లాస్ట్ వ్లాగ్లో చెప్పినట్టు ఈ వ్లాగ్లో మా పెద్దనాన్న ఎట్లా చనిపోయాడు, అసలు ఏమైంది అనేది మీకు క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. చెప్పాలంటే మా పెద్దనాన్న ఎట్లా చనిపోయాడు అనేది మాకు చనిపోయిన రోజు కూడా తెలియదు అనమాట. జస్ట్ ఆ రోజు మాకు కనిపించట్లేడు, మార్నింగ్ నుంచి ఏమైంది అనేసి టెన్షన్ పడుతుంటే మా పిన్ని ఉస్మానియాలో నర్స్లాగా వర్క్ చేస్తుంది. అయితే మా పిన్ని అనుకుంది ఒకసారి హాస్పిటల్కి కాల్ చేసి కనుక్కుందామని చెప్తే మా అత్తయ్య ఇంకా పెద్దన్న పిన్ని వీళ్ళందరూ కలిసి హాస్పిటల్కి కాల్ చేసినారు. అందులో తెలిసిన వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళకి అడిగారు అనమాట, అవుట్ పేషెంట్స్ కేసెస్ ఏమైనా వచ్చినాయా, ఈరోజు యాక్సిడెంట్ కేసెస్ ఏమైనా వచ్చినాయా అంటే అక్కడ వచ్చినాయి అని చెప్పినారు. అయితే మా పెద్దనాన్న ఫోటో పంపించినాము, జస్ట్ గెస్ చేసిండే అంతే, మాకు అప్పటికి తెలియదు కూడా. అయితే పెద్దనాన్న ఫోటో పంపించినాక వాళ్ళు అవును వచ్చింది, యాక్సిడెంట్ కేసులో వచ్చింది అని అనగానే అప్పుడు రాత్రి 12:30కి అంటే 12కి వెళ్ళిండే ఇక్కడ నుంచి, 12:30కి చనిపోయింది అనమాట మా పెద్దనాన్న. కానీ ఆ రోజు మాకు తెలియకుండే మా పెద్దనాన్నకి అసలు ఏమైంది, ఎట్లా యాక్సిడెంట్ అయ్యింది అంటే మేమేమనుకున్నాం, ఓరెండు వచ్చి ఏమైనా చేసినారా అంటే వెహికల్ వచ్చి గుద్దిందా ఇట్లా అనుకున్నాం మేము. కానీ ఏమైందో మాకు ఆ రోజు కూడా తెలియకుండే. నెక్స్ట్ డే బాడీని పోస్ట్మార్టంకి పంపించినాం. తర్వాత పోస్ట్మార్టం అయ్యి ఇక్కడికి వచ్చేసరికి 2:30 అయ్యింది. ఇక్కడ నుంచి అంతా అయిపోయి 4కి అంటే అక్కడ గ్రేవ్ యార్డ్కి వెళ్ళి అక్కడ చేసుకునేసరికి 4-6 అయిపోయింది. దాని నుంచి ఇక్కడికి వచ్చేసరికి. అయితే ఆ రోజు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అంతా అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే సీసీటీవీ ఫుటేజెస్ చూసామన్నమాట. ఇక్కడ నుంచి అంటే మా గల్లీలో రెస్టారెంట్ ఉంటుంది, అక్కడ రెస్టారెంట్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ మేము చూస్తే మా పెద్దనాన్న మార్నింగ్ ఏ టైంకి వెళ్ళిండు అనేది మాకు తెలిసింది. అంటే మేము అందరం అంతా కూడా పట్టించుకోకుండా, అంటే డైలీ మా పెద్దనాన్న నార్మల్గా తిని మధ్యాహ్నం అట్లా మంచిగా పడుకొని మళ్ళీ లేచి పని చూసుకుంటాడు. మేము అట్లనే అనుకున్నాము. ఇంకొవ్వరు కూడా అంత చూడలేదు ఆ రోజు మార్నింగ్, చనిపోయిన రోజు కూడా మార్నింగ్ ఎవ్వరు చూడలేదు మా పెద్దనాన్నకి. జస్ట్ టీ తాగేసి వెళ్ళిపోయాడు. ఎప్పుడు మా చెల్లికి లేపి చెప్పిపోతాడు, ఆ రోజు మా చెల్లికి కూడా చెప్పకుండా వెళ్ళిండు. ఇంకా మా పెద్దనాన్నకి డైరీ రాసే అలవాటు ఉంది. ఆ రోజు ఏమనుకున్నాడంటే జస్ట్ డైరీలో డేట్ రాసిండు, తొందరగా పోయి పని చూసుకొని వచ్చి ఇంకా అన్నీ రాసుకుందాం డైరీలో అని అనుకున్నాడు. ఆ ఇంటెన్షన్ తోటి ఉండే. అయితే డైరీలో డేట్ రాసేసి వెళ్ళిండు. పోయి పెయింటింగ్స్ తీసుకొని తర్వాత చెంపాపేటకి వెళ్ళిండే. మాకు ఎందుకు వెళ్ళిండో కూడా తెలీదు. ఆడ కింద పడ్డప్పుడు సీసీటీవీ ఫుటేజ్ చూసినాము. ఆ సీసీటీవీ ఫుటేజ్లో కూడా మా పెద్దనాన్న కింద పడ్డప్పుడు చేతిలో పెయింటింగ్స్ లేకుండే. ఇంకా బాడీకి అంటే పెద్దనాన్న చనిపోయినాక మెడలో మా పెద్దనాన్నకి వెండి చైన్ ఉంటుంది, ఆ చైన్ కూడా లేదు మా పెద్దనాన్నది. ఇంకా మాకు అర్థం కావట్లేదు మా పెద్దనాన్న అసలు అటు సైడ్ ఎందుకు వెళ్ళిండు, పెయింటింగ్స్ ఏమైపోయినాయి, ఎవరికి ఇచ్చిండు, ఎక్కడ పెట్టిండు, ఇవన్నీ మాకు ఇప్పటికీ తెలియదు. ఇంకా కేసు అవుతూనే ఉంది అనమాట. ఇంకా మా దరిద్రం ఎట్లుందంటే ఆ రోజు మేము పెద్దనాన్న కనిపించట్లేడు అని చెప్పి అందరికీ కాల్ చేసినాం, వచ్చిండా అని. అందరు రాలేదని చెప్పినారు. తర్వాత ఇంకా కొన్ని డేస్ ఆగినాక అప్పుడు తెలిసింది ఏంటంటే మా పెద్దనాన్నకి ఇట్లా నార్మల్గా హెల్త్ ఇష్యూ ఉండేనంట, పోస్ట్మార్టంలో చెప్పినారు. అయితే తర్వాత అక్కడ సడన్గా తినకుండా పోయి ఎండకి వెళ్ళి ఇంకా అక్కడికి వెళ్ళేసరికి అక్కడ కింద పడిపోయాడు, స్ట్రోక్ వచ్చి కింద పడిపోయాడు. ఇంకా ఇక్కడ ఏంటంటే మా పెద్దనాన్న స్ట్రోక్ వచ్చి కింద పడ్డాక ముందు ఒక ముగ్గురు ఉండే అనమాట. అప్పుడు వాళ్ళు చూసినారు, లేపుదామని ట్రై చేసినారు కూడా, కాకపోతే మళ్ళీ భయపడ్డట్టున్నారు, అక్కడే వదిలేసి వెళ్ళిపోయినారు. తర్వాత ఇంకొక అతను కూడా వచ్చినాడు. ఇట్లా మొత్తం మా పెద్దనాన్న కింద పడ్డాక ఇట్లా చుట్టూ తిరిగేసి స్కూటీ మీద చూసుకొని వెళ్ళిపోయాడు. నాకు ఇప్పటికి అర్థం కానిది ఏంటంటే అట్లా ఒకరు కింద పడి ఉంటే అయితే తాగుపోతాడు అనుకుంటారు, లేకపోతే వదిలేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు అక్కడ మా పెద్దనాన్న దెబ్బలతోటి కనిపించిండు. అట్లీస్ట్ వాళ్ళు అంబులెన్స్కి కూడా కాల్ చేయకుండా జస్ట్ ఏదో తమాషా అవుతున్నట్టు చూసి వెళ్ళిపోవడం, అదేందో మాకు ఇప్పటికీ అర్థమవుతలేదు. మా పెద్దనాన్న అప్పుడు మార్నింగ్ అట్లా పడితే మా పెద్దనాన్నని పోలీస్ వాళ్ళు చూసింది ఈవినింగ్ చూసి హాస్పిటల్లో అడ్మిట్ చేసి అప్పటికి మా పెద్దనాన్న బతికే ఉన్నాడు. ఇంకా మాకు తెలిసినాక మా పెద్దనాన్న చనిపోయాడు. మాకు మా అత్తయ్య అంటుంది అనమాట, అంటే మనకు తెలియాలి అని ప్రాణం ఎంతో కొట్టుకుందో అనేది మాకు తెలిసినాకనే చనిపోయిండు కదా అని మా అత్తయ్య అంటుంది.
అయితే ఇక్కడ నేను బ్లేమ్ కూడా చేయట్లేను వాళ్ళకి హెల్ప్ చేస్తేమో అంటే హెల్ప్ చేయకుండా వెళ్ళిపోయినారు అని. నేనేమంటున్నానంటే వాళ్ళు కనీసం చూసి అంబులెన్స్‌కి కాల్ చేసి అంత భయం ఉంటే అంబులెన్స్‌కి కాల్ చేసి వాళ్ళు వెళ్ళిపోయినా అని కూడా ఈ పాటికి మా పెద్దనాన్న మాతో ఉంటుండేనేమో. కానీ వాళ్ళు అట్లా కూడా చేయలేదు. జస్ట్ చూసి వెళ్ళిపోయినారు. అట్లా ఎంతమంది చూసి వెళ్ళిపోయినారో ఏమో అనిపిస్తుంది. ప్రజెంట్ సొసైటీ అట్లా తయారైపోతుంది. మనకి హెల్ప్ చేయకపోతేనేమో వాడు చెడ్డోడైపోతాడు. కానీ మనం మాత్రం ఎవ్వనికి హెల్ప్ చేయము. ఇట్లానే ఉంది. ఇప్పుడు మా పెద్దనాన్న మాతో ఉండేవాడేమో అట్లా అనిపిస్తుంది. బాధ అయితుంది. నేను జస్ట్ ఎవరిని బ్లేమ్ చేయడానికి చెప్పట్లేను. వ్యూస్ కోసం చెప్పట్లేను. ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఎవరైనా కష్టంలో ఉంటే అట్లీస్ట్ మనకు తోచినంత హెల్ప్ అన్నా చేయాలి. అక్కడ పైసా పెట్టేది కూడా కాదు. వాళ్ళు కాల్ చేయడానికి కూడా అంత భయపడేసి వెళ్ళిపోయినారు. తర్వాత ఇంకొకడొచ్చి ఇట్లా ఏదో సినిమా చూసినట్టు చూసి వెళ్ళిపోయాడు. మరి అట్లా ఉంది అని చెప్పి మీకు చెప్పాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా చాలామంది కూడా వెయిట్ చేస్తున్నారు మా పెద్దనాన్న ఎట్లా చనిపోయిండో తెలుసుకుందామని చెప్పి. ఇంకా రిక్వెస్ట్ చేస్తున్నారు వీడియో చేయమని చెప్పి. అందుకే చేస్తున్నాను. నేనేమైనా తప్పుగా మాట్లాడి ఉంటే ప్లీజ్ నన్ను క్షమించండి.